నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నాకు మంచి స్నేహితుడన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్షలాది ప్రజల సమక్షంలో సభాముఖంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్. అధికారంలోకి రాగానే తగిన ప్రాతినిధ్యం ఉంటుందంటూ సంతోషం. సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనలో విశేషంగా ఆకట్టుకుంటున్న 2 అడుగుల నుండి 29 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను స్నేహితుడు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబోధించడంపై నియోజకవర్గంలో మంచి స్పందన కనిపిస్తోంది. తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శివ నాకు మంచి స్నేహితుడు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిచయం చేయడంతో పార్టీ శ్రేణులు మురిసిపోతున్నాయి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తో తన సాన్నిహిత్యాన్ని సభాముఖంగా వెల్లడించడంపై సంతోషపడుతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏటుకూరు రోడ్లో శుక్రవారం రోడ్ షో అనంతరం సాయంత్రం నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని వివిధ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజానీకానికి పరిచయం చేశారు. తెనాలి నుంచి శివ నిలబడుతున్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శివపై ఉండవలసిందిగా కోరుతున్నా అంటూ శివ నాకు మంచి స్నేహితుడు కూడా అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎమ్మెల్యే శివకుమార్ పై ఆయనకు గల ప్రత్యేక అభిమానాన్ని అందరి సమక్షంలో చాటుకోవటం గొప్ప విషయమని పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరపడుతున్నారు. రేపు అధికారంలోకి వచ్చాక తగిన ప్రాతినిధ్యం ఉంటుందని కూడా భావిస్తున్నారు. తొలుత గుంటూరు పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిల్లారి వెంకట రోసయ్యను పరిచయం చేశారు. ఆ తర్వాత పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశారు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. శివ నాకు మంచి స్నేహితుడు కూడా. తెనాలి శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 35వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికతో కలిసి అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వార్డులో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 35వ వార్డులోని గంగానమ్మపేట పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కలిసి శనివారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగానమ్మపేటలోని నటరాజ్ జ్యువెలరీ మార్ట్ వద్ద నుండి వారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా స్థానిక కౌన్సిలర్ గొడవర్తి సాయి హరేరాం, స్థానిక నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి గంగానమ్మపేటలో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అక్కడ ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో వారితో పాటు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరేరాం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, నల్లూరి సామ్రాజ్యం, వైస్ చైర్పర్సన్ అత్తోటి నాగవేణి, వార్డు నాయకులు తాడిపోయిన నాగార్జున, గుండమి శ్రీనివాసరావు, తాడిపోయిన పోతురాజు, వి ప్రభు, ఆవుల భాస్కర్రావు, నల్లగొల్ల సాంబశివరావు, టి నాగమల్లేశ్వరరావు, బి శ్రీనివాసరావు, కోడె పార్వతి తదితరులతో పాటు పార్టీ నాయకులు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, కటారి హరీషు, శానంపూడి రఘురామిరెడ్డి, తాడిపోయిన రమేష్, కాళిదాసు వెంకటేశ్వరరావు, కొమ్ము రాయల్, చుక్క ఆనందబాబు, ఉడుముల మహేష్ రెడ్డి, మువ్వల శ్రీనివాసరావు, మల్లెబోయిన రాము, చుండూరు వెంకటేశ్వరరావు, చెరుకుల సురేష్ రెడ్డి, నీలి అజయ్ కుమార్, ఉన్నం శ్రీనివాసరావు, రెడ్రౌతు బాలరాజు, చుండూరు సాయి, చుక్క ఆనందబాబు, ఉన్నవ చంద్రశేఖర్, కొల్లి శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 35వ వార్డులోకి హరిరామ్ గారి వార్డులోకి రావడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఏ గడపకి వెళ్ళినా సంక్షేమం అందుతుందా లేదమ్మా అని అడిగితే బ్రహ్మాండంగా అందుతుందమ్మా. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏదైతే మాట ఇచ్చాడో అన్నీ నెరవేర్చారు. మళ్ళీ రావాలి జగన్, కావాలి శివన్న గారు అని అడగటం జరిగింది. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకే అని అడిగే లోపే వాళ్ళు మేము వేసేదే ఫ్యాన్ గుర్తుకమ్మని చెప్పడం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో మన లోకల్ శివన్న గారు గెలుపొందుతారని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన అన్నాబత్తుని శివకుమార్ గారిని భారీ మెజార్టీతో గెలుపొందించుకోవాలని, అలానే కిలారి రోసయ్య గారు కూడా ఎంపీగా
మనం గెలిపించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత మనందరి చేతుల్లోనే ఉంది కాబట్టి దయచేసి ఫ్యాన్ గుర్తుగా వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 35వ వార్డులో మరి ఎలక్షన్ సందర్భంగా మేమందరం కూడా మరి పుష్ప మేడం గారు, మరి చైర్పర్సన్ గారు, మరి హరేరామ గారు, కౌన్సిలర్లు, మరి పార్టీ నాయకులు, కార్యకర్తలతో అందరితో కూడా కలిసి మేము ఈ వార్డుని ప్రతి గడపకి రావటం జరుగుతుంది. మరి ఈ యొక్క వార్డులో 17 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి అనేది జరిగింది. 16 లక్షల రూపాయల వరకు సంక్షేమం జరిగింది. మీరందరూ ఈ వార్డు ప్రజలందరూ తప్పక గుర్తించాలండి. ఎందుకంటే మన లోకల్ శివన్న గారు మరి పిలిస్తే పలికే మన లోకల్ శివన్న గారు మనకు అందుబాటులో ఉంటారు. మరి మీరందరూ మరి ఎంతో మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి కిలా రోసి గారు ఎంపీ గారికి మరియు ఎమ్మెల్యే శివకుమార్ గారికి అఖండ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం వార్డుగా ఉన్న ఈ వార్డుని మన లోకల్ శివన్న గారి నాయకత్వంలో నన్ను నుంచోబెట్టి గెలిపించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుకున్నాను. అదే కాకుండా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మా వార్డులో 2 రోడ్లు వేశారు. తోటకూర సుబ్బారావు స్కూల్కి కూడా 60 లక్షలు శాంక్షన్ అని 4 రూములు అవి కూడా పని జరుగుతూ ఉంది వర్కింగ్. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మాది కమర్షియల్ వార్డు అయినా కూడా రోడ్లు వేశారు. 430 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ వార్డులో 360 మందికి పెన్షన్ ఇచ్చారు. అలా అది కాకుండా 45 మందికి ఈబీసీ నేస్తం పడింది. అంతా వైశ్యాస్ బాగా ఉన్నవాళ్ళు అనుకుంటారు. అయినా కూడా ఈ వార్డులో పేదరికంలో ఉన్న వయస్సులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కే కాకుండా అక్కర కులాల్లో ఉన్న పేదలకు కూడా ఈబీసీ నేస్తం పడింది. గౌరవ ఎమ్మెల్యే గారు మిస్సెస్ అయిన పుష్పవదిని గారు, గౌరవ చైర్పర్సన్ గారు రాధికా రమేష్ గారు, మరి ఇంకా వైస్ చైర్మన్ గారు అత్తల నాగవేణి గారు, మా లేపటి హరి గారు, మన వార్డు సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు కూడా రాబోయే ఎలక్షన్స్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి మన లోకల్ శివన్నకి అలాగే ఎంపీ అయిన కిలారి వెంకటరాజు గారికి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2 అడుగుల ఎత్తు నుండి 29 అడుగుల ఎత్తు వరకు గల అంబేద్కర్ ఫైబర్ కాంస్య విగ్రహాలను ప్రదర్శనలో ఉంచారు. విగ్రహాల తయారీలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెనాలి సూర్య శిల్పశాలలో కొలువు తీరిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య ఫైబర్ విగ్రహాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాలతో శిల్పశాలలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెనాలి మండలం కంచర్లపాలెం శివార్లో గల సూర్య శిల్పశాల బ్రాంచ్లో శనివారం వీటిని ప్రదర్శించారు. అడుగు ఎత్తు నుండి 29 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాలను అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూర్య శిల్పశాల నిర్వాహకులు ప్రముఖ శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలు వివిధ రకాల రంగులలో చూడముచ్చటగా రూపొందించిన అంబేద్కర్ విగ్రహాలు జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తున్నాయి. భారత ఆర్థిక రాజధాని బొంబాయిలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న కాంస్య విగ్రహాన్ని కూడా ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహాల తయారీలో ఉమ్మడి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా తమ సంస్థకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను తాము అనేకం రూపొందించినట్లు చెప్పారు. తెలంగాణ కోసం తొలిసారిగా తాము రూపొందించిన కుర్చీలో కూర్చుని రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న విగ్రహం తమకు ప్రత్యేకంగా పేరు తెచ్చిపెట్టిందని, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ విగ్రహాలు ఎక్కువగా పంపామని, ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్ కూడా కుర్చీలో కూర్చున్న విగ్రహం పంపడం జరిగిందని చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని మా సూర్య శిల్పశాల కంచర్లపాలెం బ్రాంచిలో ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలతో మేము భారీ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ ప్రదర్శన నందు 2 అడుగుల నుంచి 29 అడుగుల విగ్రహాల వరకు ప్రదర్శనగా ఏర్పాటు చేశాం. అంబేద్కర్ గారి విగ్రహాల తయారీలో మాకు మన రాష్ట్రంలో కాకుండా మరి భారతదేశం మొత్తం ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల నుంచి మాకు అంబేద్కర్ విగ్రహాలు మరి ఆర్డర్ వస్తూ ఉంటాయి. ఫస్ట్గా మొట్టమొదటిసారిగా మేము తెలంగాణకి కూర్చొని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్నట్టుగా మరి కుర్చీలో కూర్చొని రాస్తున్నట్టుగా విగ్రహాన్ని తయారు చేసాం. అది ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, మరి మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా విరిగా విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. మరి అవి ఇంటర్నెట్ ద్వారా చూసిన ఇతర రాష్ట్రాల నుంచి, అంటే ఇటీవల గుజరాత్కి కూడా 2 విగ్రహాలు పంపడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మరి మన ఆర్థిక రాజధాని అయిన బాంబేకి 8 అడుగుల మరి
కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ గారు కుర్చీలో కూర్చొని రాస్తున్నట్టుగా బాంబేకి తయారు చేస్తున్నాం. ఇట్లాగే ఎన్నో రాష్ట్రాల నుంచి మరి తెనాలి ఎంతో మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక మారుమూల పట్టడానికి మరి ఎక్కడెక్కడి నుంచో మరి ఇతర దేశాల నుంచే కాకుండా మన భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మరి విగ్రహాలకు ఇక్కడ రావడం మాకు ఆనందంగా ఉంది. ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మేము రకరకాల సైజుల్లో వివిధ మెటీరియల్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబేద్కర్ విగ్రహాలని తయారు చేశాము. మనం ఎప్పుడు చూసే నిలబడిన అంబేద్కర్ విగ్రహమే కాకుండా వారిని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ కూర్చున్న స్టైల్లో మేము ఒక విగ్రహం తయారు చేయడం జరిగింది. దానికి మాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో రాజ్యాంగం రాసిస్తున్నట్లు, అలాగే రాజ్యాంగాన్ని బోధిస్తున్న కుర్చీలో కూర్చొని బోధిస్తున్నట్లు అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబేద్కర్ విగ్రహాలని ప్రత్యేకంగా మేము తయారు చేసాము. వీటి ద్వారా మన రాష్ట్రానికి కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రత్యేకంగా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఈ విగ్రహాలని అంటే రెగ్యులర్గా అందరూ నిలబడిన స్టైల్లో చూస్తున్నారు కాబట్టి కొత్తగా కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ కూర్చున్న విగ్రహాలని పార్లమెంట్ మీద కూర్చున్న అంబేద్కర్ విగ్రహాలను పెట్టడానికి మొక్కు చూపిస్తూ ఉన్నారు. 134th బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఇక్కడ మా సూర్య శిల్పశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్చర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనాటమీతో దాన్ని చేయడం జరిగింది. ఇలాగే ఇప్పుడు కొత్తగా మేము 3D ప్రింటింగ్ అనే కాకుండా 3D టెక్నాలజీని 3D స్కానింగ్ అండ్ టెక్నాలజీని అన్నీ అడాప్ట్ చేసుకొని ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేశాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వర్చువల్ రియాలిటీ కానీ ఆగ్మెంట్ రియాలిటీని యూజ్ చేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ విగ్రహాలు ఇంకా రియలిస్టిక్గా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్చర్తో మనం ప్రొడ్యూస్ చేయగలమని నేను సగర్వంగా చెప్తున్నాను. అలాగే చిన్న విగ్రహాలే కాకుండా ఒక అంగుళం నుంచే కాకుండా 150 ఎత్తు కూడా నేను అదొక లిమిట్ అని చెప్పాము. లిమిట్కి అద్దు లేకుండా చేయగలిగే సత్తా మేము చూపిస్తామని, అలాగే దానికోసం 5 యాక్సిస్ మెషిన్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 3D ప్రింటింగ్ టెక్నాలజీని కానీ అడాప్ట్ చేసుకొని త్వరలో ఇక్కడే కంచెలపాలెంలో ఇంకా పెద్ద ప్రాజెక్ట్ని మీకు చూపిస్తామని. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి నందివెలుగు గ్రామంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం 7వ రోజుతో ముగిసింది. శనివారం నందివెలుగు గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. తెనాలి మండలంలోని నందివెలుగు గ్రామంలో వైసీపీ తన ఎన్నికల ప్రచారం 7వ రోజు ముస్లిం బజార్లో కొనసాగింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి ముందుగా అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ముస్లిం సోదరుల సాంప్రదాయబద్ధమైన టోపీని ధరించారు. ముస్లిం పెద్దలు దువా చేశారు. వైసీపీ విజయ సంకేతాన్ని చూపిస్తూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని సూచనగా పౌరాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరిపై పూలవర్షం కురిపించారు. తదనంతరం అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ముస్లిం సోదరులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వైసీపీకి చెందిన కరపత్రాన్ని అందిస్తూ మరలా అన్నాబత్తుని శివకుమార్ని గెలిపించాలని కోరుతూ చేసిన ప్రచారంలో మహిళలు హారతులిచ్చారు. ప్రచార కార్యక్రమంలో తన తాత స్వర్గీయ మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి 1987లో శంకుస్థాపన చేసిన తెనాలి పంచాయతీ సమితి ఉర్దూ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. తాత శంకుస్థాపన చేసి నిర్మిస్తే తన తండ్రి అన్నాబత్తుని శివకుమార్ నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్ చేయడంతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక తన తాత కట్టించిన ఆ ఉర్దూ పాఠశాలలో కాసేపు కూర్చుని అనుభూతిని పొందారు. ఈరోజు ఇక్కడ ఉర్దూ స్కూల్కి వస్తే 1987 నాటి ఉర్దూ స్కూలు, ఆ సమయంలో మా తాతగారి హయాంలో ఉర్దూ స్కూలు నిర్మించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే. ఇలాంటివే మాకు ఇన్స్పిరేషన్. మళ్ళీ ఇలాంటి ఇన్స్పిరేషన్ మాకు ఉండాలని, మళ్ళీ ఇలాంటి స్కూల్స్ కానీ ఇంకెలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ముందు చేయాలని కోరుకుంటూ, అప్పుడు తాతగారి హయాంలో స్కూల్స్ ఈ ఉర్దూ స్కూల్ స్థాపించడం జరిగితే మన శివన్న హయాంలో ఈ ఉర్దూ స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది నాడు నేడు కింద. అవన్నీ మనం ఒకసారి మీరు గమనించండి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. మన ప్రాంత అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే
తన తండ్రి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మరలా శాసనసభ్యునిగా గెలిపించుకోవాల్సి ఉందని అన్నారు. ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి వైసీపీని గెలిపించాలని అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గ్రామ ప్రజలకు, ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి గ్రామంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, మాజీ ఎంపీపీ, మండల వైసీపీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, బొంతు నరేందర్ రెడ్డి, తోటకూరు వసంతరావు, తోటకూరు సుబ్రహ్మణ్యం, కానుగోలు సురేష్, వేముల మహేష్, బాలగోపి, కసుగుర్తి డానియల్, నవనీతం నాగేశ్వరరావు, సమాధుల స్వామి, షేక్ చిన్న గాలిఫా, షేక్ అబ్బు, శాంతిరాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆఖరి రోజు నందివేలిలో గడప గడప తిరగడం జరుగుతుంది. నందివేలిలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడటం జరుగుతుంది. అదేవిధంగా నందివేలిలో ఎవరి చేయని విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయడం జరిగింది. అది ప్రజలకు కూడా తెలుసు. అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన శివన్న హయాంలో మన అందరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మన శివన్నని మళ్ళీ మన జగనన్నని గెలిపించుకోవడానికి అందరూ కూడా సిద్ధం అవుతున్నారు. ఇక్కడ ఒక గంట నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు మన అందరూ తెలుసు. గంట తనాల్లో ఉంటారు, గంట మీటింగ్ చెప్తారు, గంట అబద్ధాలు చెప్తారు, గంటలో హైదరాబాద్ వెళ్తారు. ఈ గంట నాయకుడు మనకెందుకు? మన 24 గంటలు పనిచేసే నాయకుడు మనకు కావాలి. అది మన శివన్న. మనందరూ తెలుసు. మళ్ళీ మన శివన్నని మళ్ళీ మన జగనన్న గెలిపించుకొని మళ్ళీ మనం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నీ ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. తెనాలిలో శనివారం మధ్యాహ్నం నుండి వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఒక్కసారిగా చల్లబడటంతో వేసవి తీవ్రత నుండి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వేసవి ఎండల తీవ్రతతో గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్న జనం శనివారం మధ్యాహ్నం నుండి కాస్తంత ఉపశమనం పొందారు. మధ్యాహ్నం నుండి వాతావరణం చల్లబడటంతో కాస్తంత వేసవి అధిక ఉష్ణోగ్రతల నుండి సేద తీరారు. తెనాలి పట్టణంలో శనివారం మధ్యాహ్నం నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. కొద్దిసేపు ఈదురుగాలులు వీచాయి. వేసవి కాలంలో ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కొంత చీకట్లు అలుముకున్నాయి. కొద్ది రోజులుగా వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం ఉన్నట్లుండి చల్లబడటంతో ఎండవేడిమి నుండి కాస్తంత ఉపశమనం పొందారు. ఈమని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 66% మంది, ద్వితీయ సంవత్సరంలో 52% మంది ఉత్తీర్ణులయ్యారని కళాశాల అధ్యాపకులు శనగపాటి చంద్రశేఖర్ తెలియజేశారు. దుగ్గిరాల మండలం ఈమని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు 2023-2024 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 15 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 10 మంది పాస్ అయ్యారని, 5 ఫెయిల్ అయ్యారని, ద్వితీయ సంవత్సరంలో 23 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 12 మంది పాస్ అయ్యారని, 11 మంది ఫెయిల్ అయ్యారని, కళాశాల విద్యార్థులు ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని కళాశాల అధ్యాపకులు శనగపాటి చంద్రశేఖర్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నాకు మంచి స్నేహితులన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్షలాది ప్రజల సమక్షంలో సభాముఖంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్. అధికారంలోకి రాగానే తగిన ప్రాతినిధ్యం ఉంటుందంటూ సంతోషం. సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనలో విశేషంగా ఆకట్టుకుంటున్న 2 అడుగుల నుండి 29 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.